రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి సజీవు లెక్కలో ఆరోగ్యవంతులుగా దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథము ఈ పూట ధ్యాన అంశముగా సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందామండి. ఇతని తరువాతి వారు ఎవరనగా హరారీయుడకు ఆగే కుమారుడైన షమ్మా, ఫిలిష్తీయులు అలచందుల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేసెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి పరిశీలించిన వారమైతే ఈ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయములోని విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 23వ అధ్యాయములో మనం గమనించిన వారమైతే భక్తుడు అయిన దావీదు గారు మనకు కనబడతారు. ఈ దావీదు గారు చాలా పరాక్రమవంతుడు, మంచి రాజు, అలాగే యుద్ధశాలి. ఈ దావీదు గారి కంట తన చేతి కింద అంటారుగా, కుడి భుజం ఎడం భుజం అంటారు చూడండి, అలాగా ఇతని చేతి కింద బలార్చులు ఉన్నారంట. ఆ బలార్చుల్లో చాలా మంది ఉంటే అందులో ఎప్పుడు తన వెంట ముగ్గురు పెట్టుకుంటాడట. ఈ ముగ్గురు బలార్చుల గురించి బైబిల్ గ్రంథంలో కూడా రాయడం చాలా విశేషం. మన ప్రియులారా, ఇదే 23వ అధ్యాయం 8వ వచనం కాడి నుంచి చదువుకున్నాం అనుకోండి. దావీదు అనుచరులలో బలార్చులు ఎవరనగా మోషే బెషాదాతును ముఖ్యుడగు తకోనీయుడు, ఇతడు మొదటి వాడు. ఏమండి, దావీదు గారి చేతి కింద ఉన్న పరాక్రమవంతుల్లో, బలశూరుల్లో ఇతడి గురించి ఏమని రాయబడ్డది అని అంటే, ఇతడు లేదా అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను అన్నాడు. అంతే, సింపుల్ గా అయిపోయింది. ఒక్క దెబ్బ కంట 800 మందిని చంపగలిగే సత్తా కలిగిన వాడంట. ఆ రెండవ ఆయన పరిచయం చేస్తున్నాడు 9వ వచనం. ఇతని తర్వాతి వాడు ఏలియాజరు. ఈ రెండో ఆయన పేరు ఏంటంటే ఏలియాజరు. ఇతని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. దేవుని చిత్తమైతే ప్రియులారా, మనము తర్వాత అనుభవాల్లో మన అనుదినమన్నాల్లో నేర్చుకుందాం. ఎందుకంటే సమయం మనకు చాలదు కనుక. కాబట్టి మొదటి ఆయన ఏమో మోషే బెషాదాతును అని పిలువబడుతున్న ఆయన. రెండో ఆయన ఎవరయ్యా అంటే ఏలియాజరు. ఇప్పుడు ఈరోజు మనం ముఖ్యముగా 3వ ఆయన నేర్చుకుంటున్నాం. ఈ 3వ ఆయన గురించి 11, 12 వచనాల్లో మాత్రమే రాయబడింది. ఇంకెక్కడ ఇతని గురించి రాయబడలేదు. అంటే ఒకవేళ దావీదు గారి పక్షంలో యుద్ధము చేసేవాడిగా ఉన్నాడేమో కానీ ఇతని గురించిన సమాచారం పరిశుద్ధాత్మ దేవుడు 2 వచనాల్లోనే పొందుపరిచాడు. ఈరోజు దావీదు గారి చేతి కింద ఉన్న పరాక్రమవంతుల్లో 3వ వాడు అయిన వాడు ఎవరయ్యా అంటే పిల్లారా, షమ్మా. ఇతని తండ్రి పేరు ఆగే అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఆగే అనే మాటకు లోతు అని అర్థం. అలాగే షమ్మా అనే మాటకు దేవుని తోడు అని అర్థం. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని తోడు కలిగిన వాడు ఈ షమ్మా. ఈ షమ్మా యొక్క జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మనం కూడా ఎలా ఉండాలి అని ఈరోజు ఆలోచన అయితే పిల్లారా,
అలచందల చేనులో షమ్మాలా ఉండాలంట. చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఆ అలచందల చేనులో షమ్మాగా. మీకు చెప్తాను, నా వైపు చూడండి. అసలు అలచందల చేను అంటే ఏంటి? అసలు ఈ వాక్యం నేను వీరమ్మగొట్లో చెప్దాం అనుకున్నా, కానీ ఈ అనుభవం ఇక్కడ మనం తూర్పులో ఎక్కుకున్నారు కాబట్టి మీరు చెప్పలేదా, ఇంకెవరికి తెలియదని అనుకుంటా. చెప్పండి, చెప్పాలి. తూర్పులు చెప్పట్లా అమ్మా. అలచందలు బొబ్బర్లు, అలచందల చేనులు అంటే బొబ్బర్లు అని అర్థం అన్నమాట. ఆలోచన చేయలేదు. ఎందుకంటే నేను తప్పు చెప్పిన గూగుల్లో ఇప్పుడు ఎదుర్కొన్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి బొబ్బర్లో రకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏమిటి, గూగుల్లో బ్లాక్ అని వచ్చింది, బ్లాక్ పెప్పర్. కాబట్టి ఆలోచన చేయలేదు. సరే, బొబ్బర్లు అని అనుకోండి. మనకి ఏ చేయలేదు, మనకి ఇప్పుడు అన్ని ఏమైనా తెలుస్తా పెట్టా. కానీ బైబిల్లో చెప్పబడింది కాబట్టి దానికి అర్థం అలచందుల చేనులు అంటే బొబ్బర్ల చేను అని అర్థం అన్నమాట. మనకి కంది చేనులు, మినప చేనులు తప్ప ఎక్కువ చేను తెలియవు కనుక ఆలోచన చేద్దాం పిల్లల. ఈ బొబ్బర్ల చేనులోనంట మీకు చాలా జాగ్రత్తగా చెప్తాను, కొద్ది నిమిషాలు ఆలోచన చేయండి. అది ఎన్ని సంవత్సరాల, ఎన్ని ఎకరాలు, ఎన్ని నన్ను అడగండి. అక్కడ ఏమని రాయబడిందంటే ఇశ్రాయేలీయులు అంటండి ఏమండి బొబ్బర్ల చేను వేశారంట. ఆ పంట ఏమండి కోతకు వచ్చిందంట. చెప్పండి, దేనికి వచ్చింది? కోతకు వచ్చిందంటే ఏంటి? బాగా పండింది అని అర్థం అన్నమాట. ఆలోచన చేయండి, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పండిన చేనులో దిగి కోతలు కోసుకుంటున్నారో వెంటనేనంట శత్రువులైన ఫిలిస్తీన్లు అక్కడికి వచ్చేసారంట. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు చూశారో ఇశ్రాయేలీయుల ప్రజలంట పారిపోయారంట. ఈ పారిపోతున్న సమయంలో ప్రియులారా, ఈ షమ్మా అనే ఆయన చేను మధ్యలో నిల్చుని ఆ ఫిలిస్తీన్లందరినీ రానివ్వకుండా తరిమేశాడంట. దాన్ని బట్టి దేవునికి గొప్ప మహిమ, దేవుని పట్ల జనులకు గొప్ప రక్షణ కలిగింది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేను షమ్మాలాగా మీరు ఎందుకు ఉండాలి అని అన్నాడంటే ఇక్కడ 3 విషయాలు మనం గమనించవచ్చు. కేవలం 2 వచనాల్లోనే 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది గమనించండి. మొట్టమొదటి నేను ఏమని పేరు పెడతానంటే దాడి అని పేరు పెడుతున్నా. చెప్పండి, ఏంటంట? దాడి. ఎప్పుడు జరిగింది దాడి? ఎప్పుడు జరిగింది దాడి? విత్తనాలు వేసేటప్పుడా? కాదు. దుక్కు దున్నేటప్పుడా? కలుపులు తీసేటప్పుడా? పంట చేతికి వచ్చేటప్పుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సాతాడు ఎప్పుడు నువ్వు మొదల్లో ఉన్నప్పుడు రాడు, భక్తి నేర్చుకునేటప్పుడు రాడు. సాతానుడు ఎవడి మీద దాడి చేస్తాడంటే భక్తిలో నిండా మునిగేవాడిని. భక్తి అంటే ఏంటో తెలియని వాడిని పట్టించుకోడండి. గమనించండి చాలా జాగ్రత్తగా. క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుళ్ళో ఎంత ఎదుగుతున్నావో, ఎదిగేవాడు ఎప్పుడు కూడా మన సామెతలు ఎదిగేవాడు ఎప్పుడు కూడా ఒతగాలంటారు. కానీ ఎదిగేటప్పటికి ప్రియులారా మనుషుల గర్వం వస్తుంది. ఎదిగే వ్యక్తి జీవితంలో మనిషి జీవితంలో అహం వస్తుంది. నాకంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను అంటూ ఏమిటో ఒక రకమైన గర్వం క్రైస్తవ జీవితాలు నేడు పాడు చేస్తుంది. గమనించండి ప్రియులారా, ఈ అలచందల చేను పొలంలో దుక్కు తినేటప్పుడు రాలేదు. ఈ అలచందల చేనులో ప్రియులారా ఒడ్లు వేసేటప్పుడు రాలేదు, లేదా ఇత్తనాలు వేసేటప్పుడు రాలేదు, నీళ్లు పట్టేటప్పుడు రాలేదు, చిన్న మొలకలుగా ఉన్నప్పుడు రాలేదు. కానీ ఎవరి పంట ప్రారంభించేటప్పుడు సాతాడట వచ్చినట్లు, అదే కోత కోసేటప్పుడు వచ్చాడు. ఎందుకని కోత కోసేటప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పండి మీరు? ఎత్తుకెళ్ళిపోవడానికి. అర్థమవుతుందా? ఇద్దరు వేసేటప్పుడు అయితే ఏమవుతుంది? ఏమీ రాదు. అలాగే మొలకలు వచ్చినప్పుడు ఏమొస్తుంది? కానీ పంట చేతికి వచ్చినప్పుడు పంట వస్తుంది కదా. ధాన్యం ఇప్పుడు కోతలు కోసం అనుకోండి, ధాన్యం చేతికి వస్తే ఏం చేసుకుంటామని అంటారేంటి? ఆడించుకుంటే భోజనం చేయొచ్చు, ఆపకూడదా? లేదంటే అమ్ముకుంటే డబ్బులు రావా? సాతానుడికి తెలుసు ఎప్పుడు నీ మీద దాడి చేయాలో. మరి నీకు తెలుసా సాతాను నా మీద ఎప్పుడు దాడి చేస్తాడో? గమనించండి, ఈ చేనులు కోసేటప్పుడు అంట వీళ్ళ దగ్గర కత్తులు లేవంట.
కాబట్టి గమనించండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే అసలు చేను కోయడం కూడా కాదు. చూడక మళ్ళీ చదువుతున్నా చూడండి. ఫిలిస్తీన్లు అలచందుల చెరువులో గుంపు కూడగా జనులు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేకపోయేది. అంటే వీళ్ళందరూ అలచందల చేనులోకి వచ్చారు. నేను అనుకుంటాను పంట పండిందో చూడడానికి వచ్చారు. పంట ఎలా ఉందో ఏమండి కాపు అన్ని తీసుకొచ్చి బేరానికి వచ్చారో తెలియదు. కానీ వీళ్ళ కోతలు కూడా కాదంటండి. కోతలు అంటే కనీసం కత్తులైనా లేదంటే కూర్చొని కొడవలైనా ఉంటాయి. బైబిల్ అది చెప్పలేదు కనుక మనం తప్పు, నేను నా దగ్గర క్షమాపణ చెప్తున్నాం, అది తప్పని చెప్పాలి. ఎప్పుడు వచ్చారు అంటే పంట అంతా పండిన తర్వాత శత్రువులు వచ్చారు. క్రైస్తవ జీవితంలో సాతానుడు మన మీద ఎప్పుడు దాడి చేస్తాడంటే మనం పూర్తిగా ఫలించిన తరువాతనే. దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. చూడండి, దేవుని ఆశీర్వాదం ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. చాలండి. ఇప్పుడంట ఫలింపు లేకుండా దేవుడు దీవెన లేదు. ఒక వ్యక్తి దీవెన ఎలా ఉంది అంటే పంట పండిన చేడుతో దేవుడు పోల్చాడు. మనమందరం ఫలించాలి, కాపు కాయాలి. ఎవరి కాపు కాసిన దాన్ని చూసి సంతోషిస్తామా? కాపు కాయని దాన్ని చూసి మరి సంతోషిస్తామా? లూకాసు వార్త 16వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు రండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఒక ఆయన ద్రాక్ష తోట వేసాడంట. తనకి ఎంతో ఇష్టమని మధ్యలో అంజూరపు చెట్టు కూడా వేసాడంట. చెప్పండి, మనకు తెలిసిన విషయాలే. 3 సంవత్సరాలు చూశాడంట. ఒక్క గింజ కూడా, ఒక్క పొలం కూడా కాయకపోయేటప్పటికి కోపం వచ్చేస్తుందంట. నిజమేగా? చెట్టు వేసిన తర్వాత దేన్ని చూసి ఆశిస్తాం మనం? నా ఇంట్లో చెట్టు ఉందని చెప్పుకోవడానికి. ఆ చెట్లు కాపు కాయడానికేగా. అదే కాపు పూత వచ్చినప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే, అమ్మయ్యా నేను వేసిన చెట్టుకి కాపు వచ్చింది, నేను వేసిన చెట్టుకి పూత వచ్చింది, నేను వేసిన చెట్టుకి పెందొచ్చింది, నేను వేసిన చెట్టుకి కాయ వచ్చింది అనుకుని సంతోషిస్తాడు. ఆలోచన చేయండి ప్రియులారా. మొట్టమొదటిగా దేవుడు సంతోషించే సమయంలో నేటి సంఘాలు సన్నగాలిపోతున్నాయి. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఓకే. చూసారా? మిద్యానీయులే కానివ్వండి, ఫిలిస్తీన్లే కానివ్వండి, ఎవరిని ఇంకా ఎవరైనా కానివ్వండి, ఒక ఆత్మీయుడిని ఎప్పుడు పాడు చేస్తాడు అంటే పంట పండిన తర్వాత. ఎందుకని? నీ చేతికి ఏమీ దక్కకుండా నిన్ను ఏడిపించాలి అన్నా, నీ భక్తిని కోల్చేయాలన్నా ఏది తెలుసా? నీ పంట పండినప్పుడే, నీకు ఆశీర్వాదం వచ్చినప్పుడే. ఏమంటే ప్రియాలు గమనించండి, నీ పంట అంతా వాడు నాశనం చేస్తాడు, లేదా పంట అంతా దోచుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే దాడి జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే ఏమైనా మొలకలు వేసినప్పుడు కాదు, పంట పండించినప్పుడు కాదు, పంట చేతికి వచ్చినప్పుడు దాడి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే దాడిలో రెండో అనుభవం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ పంటలు చూసి అందరూ సంతోషిస్తుండగా జరిగింది. చెప్పండి, ఎప్పుడు కష్టాలు వస్తాయంట? నాకు మా తల్లి గారు కానీ ఎవరు చెప్పారు గుర్తులేదు, కానీ మా అమ్మగారు లేదా బంధువులు ఒక మాట చెప్పారు నాకు. మీరు కూడా మీ పిల్లలకు చెప్పే ఉంటారు. ఎక్కువగా నవ్వామనుకోండి, చెప్పండి, అరే ఎక్కువ నవ్వకరా, తర్వాత
తర్వాత ఏడవాల్సి వస్తుంది అన్నావా? ఈరోజు ఎక్కువ నవ్వుతున్నాడంటే ఇది వచ్చి పడిపోతుంది పేరు ఇప్పుడు అంటా ఉంటాం కదా. ఇశ్రాయేలీలంట పంట వచ్చింది అని ఎక్కువ నవ్వుకుంటూ వారంతా సంతోషంలో ఉన్నప్పుడంట ఏం జరిగింది? దాడి జరిగింది. మన సెలబ్రేషన్ టైం ఆలోచన చేయడం ప్రియులారా. కాబట్టి ఈ చేను అంటే సంఘాల్లో ప్రియులారా సాతాను దాడి ముందు నుంచి రాడు. ఎప్పుడు కూడా మనం ఏడుస్తుంటే రాడు. మనం దేవుని ఆశీర్వాదాలు, దేవుడి కార్యాలు, దేవుడి ప్రతిఫలాలు, దేవుడి దీవెనలు మనం పొందుకుంటున్నాం. ఇంక నాకేంట్లే అనుకుంటాం చూడండి. అప్పుడు వచ్చి నీ మీద దాడి చేస్తే ఏమండి దాన్ని ఏమన్నా కక్కలేక మింగలేక ఈరోజు ప్రియుల అయోమయ పరిస్థితి చాలాసార్లు క్రైస్తవ జీవితాల్లో ఈ అనుభవాన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం సాతాను తక్కువ అంచనా వేస్తామేమో. వాడు చేసే దాడులు ఎలా ఉంటాయంటే మనం ఏడ్చేటప్పుడు ఆడవడండి, కానీ మనం సంతోషించేటప్పుడు మట్టిగా మన మీదకి ఒక ఉరుము వచ్చినట్లుగా వచ్చి పడిపోతాడు. సంతోషించినంత సేపు ఉండదు. ఏంటిది? కష్టం వచ్చి మీద పడిపోతాడు అన్నమాట. కాబట్టి సాతానుడు మన జీవితంలో ఎప్పుడు వస్తున్నాడు అని మనం చూసిన వారమైతే ప్రియులారా సంతోషించే సమయంలోనే, ఎక్కువ నవ్వే సమయంలోనే బైబిల్ చెప్తుంది ప్రియులారా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. హబక్కూకు గ్రంథం 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, ఓకే, ఏమిటి ఏమీ జరగనప్పుడు ఎవరైనా ఆనందిస్తారా? నిజం చెప్పాలి. ఎందుకు వస్తుంది ఆనందం? ఎన్ని లేవు చూడండి. ఇక్కడ అంజూరు చెట్టు పుయ్యలేదు, ద్రాక్ష చెట్టు ఫలించలేదు, ఒలీవ చెట్టు కాపు కాయలేదు, చేనులో పంట లేదు, గొర్రెలు దొడ్లో లేవు. అయినా నేను ఎప్పుడు దేవుడి నందు సంతోషిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. కరిమేలు పర్వతం మీద 450 మంది దాకా ఉన్నారండి బయలు ప్రవక్తలు. ఈయన ఒక్కడే నిలబడి యెహోవాయే దేవుడు అని చెప్పి ఒక గొప్ప కార్యం చేశాడు. 450 మందిని చంపేసి ఇక నాకు తిరుగు లేదు అనుకునే లోపే ఏం జరిగింది చెప్పండి? యెజబెలు ఒక వర్తమానం పంపింది, రేపు ఉదయం కల్లా నేను చంపేస్తా. ఇప్పుడు చెప్పండి ఏమైపోయాడు? సంతోషించినంతసేపు లేదు, వెంటనే పాడిపోయేవాడిని. చెప్పండి, ప్రభువా నన్ను చంపే, నేను ఎక్కువ సేవ చేసేసాను, నేను బతకడం ఇంకా వేస్ట్, నా వల్ల కాదు. నిజమే ప్రియులారా. ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఆగి కూర్చునే సమయం మనకు లేదు. క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెం లాంటిది. క్రైస్తవ జీవితం అనేది ప్రియులారా విరామం లేని సేవ. క్రైస్తవ జీవితంలో ఆగి అనుభవాలు లేవు. ఎప్పుడు నడకలే, ఎప్పుడు పరుగులే. కానీ ప్రియులారా ఇశ్రాయేలీయులు సంతోషిస్తున్న సమయంలో సాతాను ఏం చేశాడంటే దాడికి దిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, పంట పండినప్పుడు దాడి చేశాడు. రెండవది ప్రియులారా ఆలోచన చేయండి, వారు సంతోషం. దాన్ని నేను వేరొక మాట ఏమంటానంటే వారు సంతోషంలోనంట ఎటు శత్రువులు అవుతున్నారో కూడా చూడలేదంట. అంటే మెలకువ లేదు వాళ్ళకి. ఈరోజు చాలా మంది ప్రియులారా మెలకువ లేని సమయంలోనే సాతానుడు దాడి చేస్తున్నాడు. మనం ఆలోచన అంతా నా దేవుడు ఇది చేశాడు అనుకుంటున్న సమయంలోనే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా మనం మెలకువగా ఉండాలి. ఇక మూడోది మనం చూస్తే ఈ దాడిలో వీళ్ళ చేతిలో ఆయుధాలు లేనప్పుడు దాడి చేశాడు. అప్పుడు ఏం లేనప్పుడు దాడి చేశాడు? ఆయుధాలు ఉంటే వాళ్ళు తిరగబడతారని తెలుసు, ఆయుధాలు ఉంటే వాళ్ళు పోరాడతారని తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేశాడో తెలుసా? పంట పండినప్పుడు చూశాడు, వాళ్ళందరూ మెలకు లేకుండా ఆనందంగా ఉన్నప్పుడు చూశాడు. మూడవది ప్రియులారా వాళ్ళ చేతిలో ఏమీ లేని సమయాన్ని చూసి ఎక్కడ దిగారండి? దాడికి దిగినట్లుగా చూస్తున్నాం. గమనించండి, సాతానుడు కూడా మన మీద ఎప్పుడు దాడి చేస్తాడంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు చేయడండి. ఎప్పుడు దాడి చేస్తాడో తెలుసా? నువ్వు ఆశీర్వదించి పడిపోయి నీకు గర్వం వచ్చేసి
ప్రార్థన మర్చిపోయి సన్నిధికి వెళ్లకుండా నీ ఇష్టానుసారముగా బైబిల్ చదవకుండా ప్రార్థన లేకుండా అన్ని నాకేంటి అనుకుంటున్న సమయంలో ఏం చేస్తాడంటే మన మీద దాడులు చేస్తాడు. నేను ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటాను, అదేంటంటే మనము దీవించబడిపోయాము అని ఎప్పుడు అనుకోకూడదంట. ఒక దైవజనుడు ఎప్పుడూ కూడా నాకు బైబిల్ అంతా తెలుసు అని అనుకోకూడదు. బైబిల్ అంతా తెలుసు నాకేంటి నేను ఏదైనా ప్రసంగించగలను అని అనుకుంటే ఏమండి కొంతకాలానికి ఆ దైవజనుడు మరుగున పడిపోతాడు. బైబిల్ దగ్గర ప్రతి సేవకుడు ఒక విద్యార్థి అంటే అర్థమైంది. ఎప్పుడు నేర్చుకునేవాడిగా ఉంటేనే దేవుడు నేర్పించేవాడిగా ఉంటాడు. ఏ పాల్ ఆ దైవజనుడు చూస్తే నాకు ఎప్పుడు కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి. నాకు తెలియదు వారు, కానీ నేను సేవకు వచ్చేటప్పటికి ఆయన మరుగున పడిపోయాడు. నేను యూట్యూబ్లో కానీ ఆయన గురించి చెప్తా ఉంటే ఈరోజు జోకర్ అయిపోయాడు ఆయన. కానీ కొంతమంది భక్తులు చెప్తున్నారు ఆయన నిలబడినప్పుడు ఎంతమంది దేశ ప్రధానులు వచ్చి ఆయనకి నమస్కారం చేసేవారు. ఆయన ప్రసంగించేటప్పుడు ఎన్ని లక్షల మంది వచ్చి ఆయన వాక్యాన్ని వినేవారు. ఆయనకి శాంతి దూతని ఎలా పేరు పెట్టారో చెప్తా ఉంటే ఏమండి ఎన్నడూ ఏ సేవకుడు లేనంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిన దైవజనుడు ఒకేసారి ఎలా పడిపోయాడో ఆ దైవజనుడు చూసినప్పుడైనా మనకు గుర్తు రావాలి. వారే కాదండి, ఆయన పాపులర్ అయ్యారు కాబట్టి చెప్పుకుంటున్నాం. అలాంటి పరిశుద్ధులైన విశ్వాసులు, అలాంటి పరిశుద్ధులైన నాయకులు ఏమైపోయారో చరిత్రలో మనం గుర్తించాలి. మన పంట పండింది నాకేంటి అని మెలకు లేకుండా ఉంటే సాతానుడు మన మీద దాడి చేస్తాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది లూకా 18:1 మీరు విసుకక నిత్యము మెలకువతో ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ప్రతి విశ్వాసి ప్రతి ఉదయము ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసి ప్రతి ఉదయము వాక్యము చదవాలి. ప్రార్థన వాక్యము మనకి రెండు రెక్కలు లాంటివి. ఒక పక్షికి రెక్కలు ఎగరడానికి ఎంత అనుకూల ఉంటాయో ఒక విశ్వాస ఆధ్యాత్మిక స్థితిలో ప్రార్థన వాక్యం అనేవి ఏమండి అతను నడిపించే రెండు కాళ్ళ వంటివి, చేతులు పనిచేసే రెండు చేతుల వంటివి, చూసే రెండు కళ్ళు వంటివి, వినే రెండు చేతుల వంటివి, ప్రాణాత్మ దేహముల వంటివి అనే విషయాన్ని గమనించి నేను ఏనాడైనా ప్రార్థన చేయకపోతే సమయాలు అంటాడు నేను ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టంట పాపము చేసిన వాడిని అంటాడండి. ఎందుకంటే ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఏం చేయడంటండి పాపము చేయలేడంట. పాపం చేసేవాడు ప్రార్థన. అందుకనే ఇశ్రాయేలు అడుగుతారు అయ్యా మా గురించి ప్రార్థన చెయ్యంటే నేను ప్రార్థన చెయ్యని ఎడలా నేను పాపం చేసిన వాడిని అంటాడు సమయంలో. కాబట్టి సాతానుడు మన మీద దాడి చేస్తాడు. ఆ దాడిలో ఎప్పుడు తిప్పు కొట్టాలి అంటే వాక్యము అనే కత్తి, ప్రార్థన అనే కవచము ఎప్పుడు సంసిద్ధంగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా పనిచేస్తున్న వారు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం చదివితే ఏమండి నెహెమ్యా దేవాలయం చుట్టూ ప్రాకారం కడతా ఉంటేనంటండి తోబియా సంబట్లు వచ్చి నక్క ఎగురితే ఏంటంట వీళ్ళంటే గోడ కట్టి మరి పద్దాలు గోడ కట్టుకుని కూర్చోరు కదా. ఉదయం 8ంటికి గోడ కట్ట మొదలెట్టారు. మధ్యాహ్నం టీకో ఏదో లెగ్స్ వెళ్ళారు. వీళ్ళు వచ్చి కాముగా గోడను దూసేవారంట. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, రే మీరు కట్టిన గోడ నక్కులకి తెలియపడిపోయిందిరా అని ఆహారం చేసేవాడంట. అప్పుడు నెహెమ్యాకి రోషం తెచ్చుకొని ఓ పని చెప్పాడు. అదేంటో తెలుసా, ఈ శత్రువులు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక ఒక చేతితో టాపీ పట్టుకోండి, ఒక చేతితో కత్తి పట్టుకోండి. ఏంటంట ఒక చేతితో టాపీ దేనికి కట్టాలి, ఒక చేతితో యుద్ధము చేయాలి. టాపీ పట్టుకున్నవాడు కత్తి పక్కన పెట్టేసి యుద్ధం వచ్చినప్పుడు చూద్దామంటే కుదరదు. ఒక చేతితో టాపీ ఒక చేతితో కత్తి పట్టుకోవాలి. అలాగే మోసేవాడు సున్నం అందించేవాడు రాళ్ళు అందించేవాడు ఒక చేతితో ఏమండి పాత్రని, ఒక చేతితో నడుములకు కత్తిని ఖచ్చితంగా కట్టుకోవాలంట. ఎందుకనంటే పిల్లారా అటు మన పనిని ఇటు దేవుడి పనిని అనగా క్రైస్తవుడు ఒక చేత్తో ఇంటిని ఒక చేత్తో మందిరాన్ని ఎప్పుడు కనిపెడుతూనే ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. షమ్మ అనుభవంలో ఈ అనుభవం ఉంది. చేనులో ఉన్న పంట పండిన ఉన్న జనుల మధ్య ఉన్న ఎప్పుడు కూడా ప్రియులారా దాడికి సంసిద్ధముగాని తిరిగి కొట్టడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. మనము కూడా దాడిని తిప్పికొట్టే సంసిద్ధులుగా ఉండాలి. ఇక రెండవ చూద్దాం ప్రియులారా, రెండవ చూద్దాం అతని ధైర్యం. చెప్పండి ఏంటంట, దాడి జరిగింది, అందరూ పారిపోతున్నారు, నాకెందుకు వచ్చిందని పారిపోవచ్చుగా, కానీ
అతని ధైర్యం ఏంటో తెలుసా? చేని మధ్యలో నిలబడ్డాడు. చెప్పండి, ఎక్కడ నిలబడ్డాడు? మధ్యలో నిలబడిపోయాడు. మనం ఎక్కడ నిలబడాలి? ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును తిట్టపరుచుటకును బట్టలైన సందులలో నిలవబడి తగిన వాడని ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. నా మాట చెప్తాను వినండి. దేవుడు మనల్ని ఎక్కడ నిలబడమన్నాడు తెలుసా? బండ సందులలో, బద్దలైన బండ సందుల్లో నిలబడాలి అంటున్నాడు. బద్దలైన బండ సందుల్లో నిలబడటం ఏంటి? బండ అనగా ప్రజలు, బద్దలైపోవడం అంటే ఏంటంటే ఒక ముక్క క్రైస్తవులు, ఒక ముక్క అన్యజనులు. ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడంట ఒక చేత్తో సంఘం కోసం ప్రార్థన చేయాలంట, మరొక చేత్తో ఇంకా దేవుడు అంటే తెలియని ప్రజల కొరకు ప్రార్థన చేయాలంట. దేవుని కంట తన ప్రజల కొరకు, అన్యజనుల కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి కావాలంట. ఒక వ్యక్తి కావాలి. మీకు ఇలా చెప్తే అర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎందుకు ఆయన 2 చేతులు చాచారో ఒక అనుభవాన్ని చెప్తాను, గమనించాలి. ఇది ఒక భక్తుడు చెప్పిన మాట. నేను అది విన్నాను, నేర్చుకున్నాను కూడా. ఒకసారి అంట ఆర్మీకి యుద్ధం జరుగుతుందంట. ఈ ఆర్మీ యుద్ధంలో ప్రియులారా మనం గమనించిన వారమైతే యుద్ధము బాగా టీవీగా జరుగుతుందంట. ఏమండి, చాలా సార్లు శత్రువులు వచ్చి మన జవాన్ని చంపేస్తున్నారంట. అయితే మనకి ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, జనాన్ని పిలిపించాలి అంటే వెంటనే అక్కడున్న ఒక పెద్ద ఆయనంట గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ చేయబోయాడంట. ఈ లోపు శత్రువులకు తెలుసుకొని ఆ ఫోన్ వైర్ని 2 ముక్కలు చేసేసారంట. సరే, ఈ వ్యక్తి వెళ్ళి ఆ 2 ముక్కలు కలుపుదాము అంటే ఏమండి, ఈ 2 ఫోన్కి ఒక మనిషి 2 చేతులు చాపేంత గ్యాప్ ముక్కనంట వాళ్ళు పాడు చేసేసారంట. అంటే ఇంత బారు ముక్క, మీకు అర్థమయ్యేటట్టు ఇంత బారు ముక్క దొరికితే ఫోను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? కనెక్ట్ అయ్యింది. అవతల వారికి ఫోన్ కనెక్ట్ అవ్వాలి అంటే కొంచెం వైర్ కావాలి. ఈ వైర్ కావాలి అంటే ఇప్పుడు ఇలాగా మరి యుద్ధంలో అప్పుడు ఎక్కడ దొరికింది? అప్పుడు ఒక ఆయన అన్నాడంట, ఆ వైర్ బదులు నేను నిలబడతాను. చెప్పండి, ఎలా అంట? ఆ వైర్ బదులు నేను నిలబడతాను. అదేంటయ్యా? ఆయన అన్నాడంట, ఆఫీసర్, అయ్యా మన కరెంట్ వైర్ ఇప్పుడైతే ల్యాండ్ లైన్లు ఇది తక్కువ, కానీ మీకు గుర్తుందో లేదో ఒక 10 సంవత్సరాల క్రితం డబ్బా ఫోన్లో మేము కూడా పెట్టాం. కాబట్టి డబ్బా ఫోన్ పనిచేయాలంటే కేబుల్ కనెక్షన్తో పాటు కరెంట్ కనెక్షన్ కూడా ఉండాలి. అంటే నేను బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ పెట్టుకున్నప్పుడు నేను గమనించిన విషయం, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వైర్లో ఒక వైర్ ఏమో ఏమిటి సిగ్నల్స్ వెళ్తుంది, ఒక వైర్లో కరెంట్ పాస్ అయ్యిందంట. అంటే అర్థం ఏంటంటే ఈ వైర్ పట్టుకునే వ్యక్తి అతనిలోంచి కరెంట్ పాస్ అయింది అనే విషయం ఆ యజమానుడు చెప్పాడట. అయ్యా, నువ్వు వైర్ పట్టుకుంటానన్నావు, ఏమి అవదనుకో మాక, ఆ వైర్ పట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు, నీలోంచి కరెంట్ పాస్ అయింది, మెసేజ్ వెళ్తుంది, నీకు కాదన్నావు, కానీ కరెంట్ కూడా పాస్ అయింది అని చెబితే ఆ జవాన్ అన్నాడంట, నేను మీకోసం నిలబడతానండి, కరెంట్ వైర్ పట్టుకుంటానని చెప్పంట. ఏమండి, ఎంత లెక్క అయితే ఆ కరెంటు వైరు, ఆ ఫోన్ వైరు కావాలో అంతవరకు ఈ 2 చేతులు చాపేట, ఒక చేత్తో ఈ వైర్ని, ఒక చేత్తో ఈ వైర్ని పట్టుకొని నిలబడతానంట. అతనిలోంచి కరెంటు పాస్ అయిందంట. ఏమండి, అయితే జవాన్ గారు జనరల్ అందించాల్సిన సమాచారం అయితే అందించాడు, కానీ ఈ వ్యక్తిని కాపాడుకోలేకపోయాడు. కారణం ఏంటంటే ఏమండి, ఈ వ్యక్తి చేసిన పని మంచిదే, కానీ అది చనిపోయే పని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకాన్ని పరలోకాన్ని ఏకము చేయడానికి నీ కొరకు నా కొరకు 2 కొయ్యల మధ్య అడ్డ కొయ్య, నిలువు కొయ్య నీ కొరకు చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో దేవుని కోసం నువ్వు నిలబడగలవా? ప్రభు కోసం చనిపోవడానికి మనం సిద్ధమేనా? ఇప్పటికిప్పుడు ఎవరైనా 4 కళ్ళ పట్టుకొని వచ్చి ఏసే నమ్ముకున్న వాళ్ళని చంపేస్తామో అని అంటే పర్లేదండి చంపండి అని ఎంతమంది నిలబడతాం? అప్పుడే రాకడ వచ్చేస్తుందండి. రాకడకి యుగ సమాప్తికి సూచనలు ఏంటో తెలుసా? ఘోరమైన కార్యాలు జరగబోతున్నాయి. ఘోరమైన కార్యాలు జరగబోతున్నాయి. ఏసే దేవుడు అని చెప్పుకునే స్వేచ్ఛకి దొరకదు. మత కక్షలు పెరిగిపోతున్నాయి, ప్రాంతీయ కక్షలు పెరగబోతున్నాయి. ఒకప్పుడు మణిపూర్లు చూసాం మనం కింద సంవత్సరమే, ఎక్కువ కాలం కూడా కాదు. క్రైస్తవులందరూ ఎలా కోసారు, కొంతమంది బతికారు అంటే యేసు దేవుడు మాకు ఏసీ వద్దని చెప్పి మిగిలిపోయిన వాళ్ళే అన్నమాట. ఇప్పుడు మీరికి వస్తుంది, రేపో మాపో ఆ శిక్ష, ఆ శ్రమలు, ఆ బాధలు మనకు వచ్చినప్పుడు మనం నిలబడగలమా? మోషేని గురించి దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? దేవుడు అన్నాడు పక్కన, మోషేను తప్పుకో, ఇశ్రాయేలు చేసిన పాపానికి నేను చంపేస్తానంటే బైబిల్లో రాయబడి చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమున ప్రార్థన చేయవారిలో సమూయేలుండిరి. అలాగే నిర్గమాకాండం 32వ అధ్యాయం మనం చదువుకుంటే ప్రియులారా, మోషే దేవుడి కంట అడ్డుగా నిలబడిపోయాడంట. అయ్యా నువ్వు చంపదు, నువ్వు చంపితే నీకు శక్తి లేదనుకుంటారయ్యా, నువ్వు చంపితే దేవుడు చాతకాక చంపేశాడు అనుకుంటారయ్యా, నువ్వు చంపద్దని దేవుడు కట్టుబడిపోయాడు. ఒక దైవజనుడు పని ఏంటో తెలుసా? తెగులు వస్తున్నప్పుడు దేవుని కోపానికి ఇశ్రాయేలు జనములకు మధ్యలో తోపాటి చేత పట్టుకొని అడ్డు నిలబడవలసిన వాడు దైవజనుడు. నా మట్టికి నేను కూడా ఎలా ఉన్నానా అని పరీక్షించుకుంటున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారా అని పరీక్షించుకోవాలి. అలచందల చెలులో షమ్మ అడ్డు నిలవకపోతే ఫిలిష్తీయులు ప్రజల మీద దాడి చేసేవారు. కానీ షమ్మ నా ప్రాణం పోయిన పర్లా నా జనాన్ని కాపాడుకోవాలని అడ్డుపడిపోయాడు. ఈరోజు మనం అది మాట చెప్పగలమా? దేవుని కోసం నిలబడిపోతాను ప్రభువా, దేవుని కోసం నేను నిలబడాలి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలబడయ్యా, నేను నీతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడే వారి కోసం చూస్తున్నాడంట. కానీ దేవుడు ఇచ్చిన షరతు ఏంటో తెలుసా? నువ్వు నిలబడాలి. నిలబడితే నేను చక్కగా మాట్లాడుతాను, చక్కగా నిలబడే వారితో నేను మాట్లాడుతున్నాను. చదవడం మాటమా? యెహెజ్కేలు 2:1, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము అంటే అర్థం ఏంటి? నిలబట్టలేదనేగా, సరిగ్గా చోట ఉండలేదనేగా, మనసు సరిగ్గా లేదనేగా, స్థిమత లేదనేగా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిమ్మలపరుచుకో, దేవుని కోసం రోషం తెచ్చుకో. నేను ప్రభు కోసం నిలబడాలి, ప్రభు పని చేయాలి, దేవుని సేవ చేయాలి, సంఘపక్షంలో నిలబడాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు కార్చాలి అనే అనుభవంలోనికి ఎప్పుడు వస్తావో అప్పుడే దేవుని కోసం నిలబడి ఒక వ్యక్తిగా, ఒక తృష్ణగా, ఒక అనుభవంగా నువ్వు మిగిలిపోతావు. ఆ పని ఎవరు చేశారంటే షమ్మా చేశారు. జనులందరూ పారిపోతున్నారు, ఫిలిష్తీయులు కత్తులు పట్టుకుని మీద పడుతున్నారు. తన దగ్గర ఏముందో ఏమి లేదో తెలియదు కానీ అలచందల చేనులో అడ్డుగా నిలబడిపోయాడు షమ్మా. మనం కూడా ప్రియులారా సంఘములో దేవుని కోసం నిలబడిపోతాం. శత్రువు వస్తే నిన్ను దాటి రావాలని, సమస్య వస్తే నిన్ను దాటి రావాలని, అనేక సమస్య వస్తే ప్రార్థించే వ్యక్తిగా నువ్వు నేను ఎందుకు మారకూడదు? ఒకసారి ఆలోచించి. చివరి మాట ఏంటో తెలుసా? చదవండి. ఆ 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో తెలుసా? ఈ మాట చెప్పి ముగించేస్తారు ఒక నిమిషంలో. చేయుట వలన దీనికి నేను పెట్టిన పేరు. మొదటిది ఏంటంట? దాడి. రెండవది ధైర్యం. మూడవది దక్షత. అప్పుడు ఏంటంట? దక్షత అంటే స్కిల్. ఏంటి ఆయన స్కిల్ తెలుసా? దేవునికి స్తోత్రం అని ప్రజలందరూ చేతులెత్తి దేవుడిని స్తుతించారు అంటే దేవునికి స్తుతులు తెచ్చింది ఎవరు చెప్పండి? షమ్మా. దేవుడిని ఆరాధించినట్లు చేశాడు. అయ్యా ప్రాణాలు పోయేవాళ్ళం కానీ బతికి బట్ట కట్టాము. ఫిలిష్తీయులు తిరిగి కొట్టి వెనక్కి తిరిగి కొట్టిన షమ్మా ఉండడం బట్టి దేవుడికి ఏమొచ్చిందంట? ఘనత, ప్రభావము, మహిమ, కృతజ్ఞత
ఎవరిని బట్టి వస్తున్నాయి? నిన్ను బట్టి రావాలిగా. నీకు ఆ స్కిల్ ఉందా? నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, నువ్వు మోకరిస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఏది చేసినా దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ముగించేశాను. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. మీరు ప్రకాశిస్తే దేవునికి మహిమ వస్తుంది, మీరు నిలబడితే దేవునికి మహిమ వస్తుంది, మీరు ప్రభు కోసం పోరాడితే దేవునికి మహిమ వస్తుంది. దేవుడు మహిమను తెచ్చి ఒక బిడ్డగా నువ్వు ఉంటావా? దేవుడికి కృతజ్ఞతలు చెప్పే ఒక బిడ్డగా నువ్వు ఉంటావా? జనులు దేవుని వైపు తిరగడానికి పూర్వపు దినాలు కొత్త నిబంధనలు ఎవరిని వాడుకున్నాడండి? బాప్తిస్మిచ్చి యోహానుని ఒక ఏలియాగా వాడుకున్నాడు. ఏలియా మనస్సు దేవుని యొక్క మనస్సును ప్రజల వైపు తిప్పడానికి, ప్రజల మనస్సు దేవుని వైపు తిప్పడానికి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. అలాగే పౌలు కూడా ఏమండి దేవుని వైపుకు తిప్పడానికి అనేకులను పౌలును ఒక పాత్రగా వాడుకున్నాడు. మరి ఈరోజు దేవుడిని ఎలా వాడుకుంటున్నాడు? 2 తీమోతిలో మాట ఉంటుంది, ఒక ఇంట్లో ఘనమైన పాత్రలు ఉంటాయి. మన ఇంట్లో స్టీల్ సొమ్ములు ఉన్నాయిగా, ఇతర సొమ్ములు ఉన్నాయిగా, వెండి గ్లాసులు ఉన్నాయిగా, ఇవి విలువైనవి. అదే ఇంట్లో మట్టి గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఉంటాయి. కానీ దేన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తాం. ఈరోజు దేవుడి పనులు నువ్వు ఎలా ఉన్నావు? మట్టి గ్లాసుగా ఉన్నావా? గాజు గ్లాసుగా ఉన్నావా? వెండి గ్లాసుగా ఉన్నావా? ఇతరుల చెప్పులా ఉన్నావా? దేవుడు నిన్ను ఎలా వాడుకోమంటావు? ఈరోజు నువ్వే నిర్ణయించుకోలేదు. ప్రభువా నన్ను వాడుకో. అలచందుల చేనులో మధ్యలో నిలిచి నీకు విజయాన్ని తెచ్చిన షమ్మాలా నేను ఉండలాగా నాకు సహాయం చేయమని, అందుకే యేసుక్రీస్తు ప్రభువా నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడు నమ్మి విశ్వసిస్తే తల వంచని కలిసి ప్రార్థన చేసుకుందాం.